సకల దేవదాస్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో బ్రహ్మం రెండు విధాలుగా ఉంటుందని చెప్పి సగుణ స్వరూపము, నిర్గుణ స్వరూపం అని చెప్పుకున్నాం. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపాన్ని పూజించుటయే సులభం అని చెప్పి చెప్తారు. కావున దీన్నే అనుసరించవచ్చని చెప్పి చెప్పుకోవచ్చు. మనుష్యుడు ఆకారం కలిగి ఉంటాడు. కావున సహజంగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపంగా భావించి పూజించుట మానవులకు చాలా సులభం. కొంతకాలం వరకు సగుణ స్వరూపమగు పరబ్రహ్మాన్ని పూజించిన కానీ మనకు భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మ పాసనమునకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ ఏడును పూజనీయాలు. కానీ సద్గురువు వీని అన్నిటికంటే నుత్కృష్టుడుగా చెప్పుకోవచ్చు. అట్టి సద్గురుడైనటువంటి సాయినాథుని మనమున ధ్యానించదం. వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు విశ్రాంతి ధామం. వారి వాక్కుల యందు మనకు గల భక్తియే ఆసనముగా, మనం కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పంగా చేసి